ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆప్కాస్ట్ ద్వారా స్పాన్సర్డ్ ఒక 100 స్కూల్స్కి ఈ సైన్స్ కిట్స్ ఇవ్వబోతున్నాము. ఇది ముఖ్యంగా ఈ సైన్స్ కిట్ ఏదో ఉందో ఇది లోకల్గా చేసిన మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఒక స్టార్టప్. వీళ్ళు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎంపనల్ అయ్యి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉండగా అది మన దృష్టికి వచ్చింది. దాని వెంటనే ఆ రోజు సైన్స్ డే రోజున ఆప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేస్తే సార్ ఇటువంటిది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ గారు బాగా సపోర్ట్ చేస్తారు సార్, కంపల్సరీగా పిల్లలకు ఉపయోగం అయ్యేలాగా ఉంటే చేద్దామని చెప్పి ఆప్కాస్ట్ ద్వారా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని వెంటనే శాంక్షన్ ఇచ్చారు. దాంతో ఇక్కడ స్టార్టప్ని కూడా ఇంప్రూవ్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయింది. ఇటు పిల్లలకి మెయిన్లీ ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 బాక్సులు ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ 3 రకాలుగా వచ్చే సబ్జెక్టులో వచ్చే అన్ని ఎక్స్పెరిమెంట్స్ని కూడా ఈజీగా అలా మెటీరియల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. దాంతో చేసి టీచర్స్ చూపించవచ్చు. ఇప్పుడు థియరీ ఎంత చదివినా కూడా ప్రాక్టికల్గా చేసి చూపించడంతో వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఫార్మేషన్ బాగా అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అలాగే ఆ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్మాల్ ఇంటర్వెన్షన్తో పిల్లల వాళ్ళ ఎంగేజ్మెంట్ అంటే అకాడమిక్ ఎంగేజ్మెంట్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీని ద్వారా మనం అయితే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య అట్లాగే ఈ రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి, దానికి మరింత దోహదపడుతుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ కార్యక్రమం చేపట్టాము. ఇది చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి స్కూల్స్కి ఒక 100 స్కూల్స్ సెలెక్ట్ చేసి ఆ స్కూల్స్కి ఈ కిట్ పంపిస్తూ ఉన్నాము. సో దీన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన ఆప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎడ్యుకేషన్ సెక్టర్ మీకు తెలిసే ఉంది. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వినూత్నంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితేనేంటి, అట్లాగే ఈ గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్టు, అలాగే ఒక క్రియేటివ్గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా మొన్న చూసే 10th 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారం చూసుకొని 10th హైయెస్ట్ మంచి రిజల్ట్స్ వచ్చింది. చాలామంది మ్యాక్సిమం స్కోర్ చేసుకొని అందరూ మంచి మంచి 380 ఇట్లా కనుక ముందుకు వెళ్ళి ఉన్నారు మీ పిల్లలు. సో కాబట్టి ఈ ఆప్కాస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన ఈ సైన్స్ కిట్ అయితే ఉందో దీన్ని పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు ఎలాగ సైన్స్ కాంగ్రెస్ వస్తూ ఉంది, నేషనల్ సైన్స్ కాంగ్రెస్, దాంట్లో కూడా పిల్లలు ఇన్వాల్వ్ అవ్వడానికి ఆ ప్రాజెక్టు ట్రై చేసుకోవడానికి వాళ్ళకి కొత్త కొత్త ఐడియా రావడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను. దీన్ని టీచర్స్కి నా విన్నపం ఒకటే, ఈ సైన్స్ కిట్ని అందరికీ పిల్లలు చాలా చక్కగా ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు మరింత అడ్వాన్స్డ్ కిట్స్ కావాలని కూడా నెక్స్ట్ సప్లై చేయడానికి నేను మళ్ళీ ఆప్కాస్ట్కి గవర్నమెంట్కి రీచ్ అవుతాము. అక్కడి నుంచి ఏదో ఒక స్పాన్సర్ తీసుకొస్తాము కంపల్సరీగా. ఇది అందరూ మెయిన్లీ పిల్లలకి వాడాలి, పిల్లలందరిలో ఇంట్రెస్ట్ రావాలి, వాళ్ళందరూ బాగా చదువుకొని ఈ సైన్స్ సబ్జెక్ట్ మీద ఆసక్తి వాళ్ళకి పెరగాలి, వాళ్ళ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్ ప్లస్ అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా చూసుకోవాలని అందరూ కోరుకుంటూ ఈ వేదిక ద్వారా పిల్లలందరికీ అలాగే టీచర్స్ అందరికీ అలాగే ఇక్కడ ఉన్న అధికారులు మన డిఓ గారికి అలాగే ఆల్ ద డిప్యూటీ డిఓలకి ఎంఈఓలకి డైరెక్షన్ ఏంటంటే ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా పిల్లలకి ఇది ఉపయోగపడేలా చూసుకోండి. మళ్ళీ ఒకసారి ఆప్కాస్ట్ అలాగే మెంబర్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి ఇన్నోవేట్ చేసుకుంటూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వచ్చిన మన ప్రమోద్ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మీకు తెలిసే ఉంది, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే కొత్త ఐడియాతో వస్తారో, ఇప్పుడు ఇటువంటి బాక్స్ నేను కనుక వేరే కంపెనీదో లేదా బయట నుంచి కొనుక్కోవాలంటే ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ, ల్యాక్స్లో అవుతుంది. కానీ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చిన్న అమౌంట్కి ఎంత 5,000 పడింది, ఎంత పడింది 4,000+ పడింది. ఇట్స్ వెరీ చీప్ బట్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది అదే మేకింగ్ ద లోకల్ వోకల్ అనే ఉద్దేశంతో ఒకటి అది మన వికసిత్ భారత్ అలాగే ఆత్మనిర్భర్ భారత్ అండ్ లోకల్ ఇన్నోవేషన్ ఎంకరేజ్మెంట్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఒకవైపు ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది, ఇటువైపు ఇండస్ట్రీ అండ్ స్టార్టప్కి ఉపయోగపడుతుంది, అండ్ గవర్నమెంట్ ఎఫర్ట్ కూడా ప్రాపర్గా టార్గెటెడ్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి పెడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం మన జిల్లాలో టేకప్ చేసినందుకు మన ఆప్కాస్ట్కి అట్లాగే అథారిటీ ఇన్నోవేషన్ హబ్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ కుమార్, మెంబర్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి నుంచి. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పోర్ట్ఫోలియోలో ఈ ఆర్గనైజేషన్ అనేది ఎగ్జిస్టింగ్ 41 సంవత్సరాల నుంచి ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రత్యేకత అండ్ ఆబ్జెక్టివ్స్లో చూస్తే కనుక సైన్స్ టెంపర్ని ఎన్హాన్స్ చేయడం కోసం మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఫండమెంటల్ డ్యూటీ పాయింట్ ఉంది దాన్ని ఫోకస్ చేస్తూ పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ యాక్టివిటీస్తో అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న యాక్టివిటీస్లో ఇది ఒకటండి. అలాగే ఇప్పుడు కనుక మనం ప్రత్యేకంగా చూస్తే సైన్స్ అనేది ఒక టెక్స్ట్ బుక్ అనేది
ఉండకుండా, అది ల్యాబొరేటరీ అనేది ఉండకుండా సబ్సీక్వెంట్గా పిల్లలు వినూత్నంగా ఆలోచించి వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు నేచర్లో ఉన్న వేరియస్ యాక్టివిటీస్ని ప్రశ్నించుకుంటూ సబ్సీక్వెంట్గా దానికి సొల్యూషన్స్ అనేది తీసుకురావడం అనేది ఒక రిక్వైర్మెంట్ అండి. ఒక సైంటిస్ట్ అంటే కనుక నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో ఫోకస్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటూ సబ్సీక్వెంట్గా ఒక సక్సెస్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఈ కిట్స్ అనేది జెన్నీ సైన్స్ కిట్స్ అనేది ఏదైతే ఉందో ఆ కిట్స్ని లో ఉన్న 40 రకాల వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ దాని నుంచి వివిధ రకాలుగా కొత్త ఆలోచనల్ని పెంపొందించుకుంటూ ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆలోచన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. ఈ 100 కిట్స్ అనేది మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎప్పుడైతే RTIH నేషనల్ ఇన్నోవేషన్ డే రోజు కన్సర్న్ జెనీ సైన్స్ అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అయిన సమయంన ఇది తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇది 100 స్కూల్స్కి వెళ్తే కనుక నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇది ప్రాసెస్ చేసి సబ్సీక్వెంట్గా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనే దానికి మనం అప్రోచ్ అయి ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో మన ఇన్స్పైర్ మనాక్ అవ్వచ్చు, లేకపోతే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా థీమ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసి ఉన్నారు. ఆ డిఫైన్ చేసిన ఓరియంటేషన్లో పిల్లలు యాక్టివిటీస్ని చేస్తూ ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఈ జెనీ సైన్స్ కిట్స్తో చేయొచ్చో ఆలోచించి దాన్ని ఒక రీసెర్చ్ ఓరియంటేషన్లో ముందుకు తీసుకువెళ్ళి పిల్లల పరిస్థితికి రీసెర్చ్ అనేది కొంత ముందు లెవెల్ అయినా సరే బట్ చైల్డ్ సైంటిస్ట్ అనేది ఎన్హాన్స్ చేయాలి, చిల్డ్రన్ సైంటిస్ట్ అనేది ఎక్కువ ఫోకస్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఈ సంవత్సరం 2026 సస్టైనబిలిటీ థీమ్తో వచ్చిన ఓరియంటేషన్లో పిల్లలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఉద్దేశిస్తూ కన్వే చేస్తూ కన్సర్న్డ్ డిఈఓ గారికి, కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరైతే ఈ డయాస్ దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్వే చేస్తూ సబ్సీక్వెంట్గా పిల్లలు బెనిఫిట్ అవ్వడం చాలా సంతోషకరం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ ఐటీ ఎడ్యుకేషన్ RTGS మినిస్టర్ గారు, అలాగే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ స్టేట్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫోకస్ అనేది బాగా ఎన్హాన్స్ అయింది. ఇన్నోవేషన్ ఓరియంటేషన్లో ఫోకస్ అనేది బాగా ఎన్హాన్స్ అయింది. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ బయటికి వస్తున్నారు. సో సబ్సీక్వెంట్గా ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి నుంచి జరుగుతాయని కన్వే చేస్తూ ఒక ఆపర్చునిటీ అనేది డిస్ట్రిక్ట్ నుంచి వేరే స్కూల్స్కి మనం సబ్సీక్వెంట్గా సపోర్ట్ చేయడానికి రావటం అనేది సంతోషం. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కువ ఫోకస్ అనేది స్పెసిఫిక్గా ఇటువంటి యాక్టివిటీస్ జరగాలని నేను రిక్వెస్ట్ చేస్తూ కన్సర్న్డ్ అఫీషియల్స్ని మమ్మల్ని అప్రోచ్ అయితే సబ్సీక్వెంట్ సపోర్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తామని మా సైడ్ నుంచి కన్వే చేస్తామండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.